మనకి తెలిసి 1.5 1.6 సిఆర్ ఏదో ఇది చేసిండని తెలుసు. పేరు నవీన్. చంద్రకాంత్ నాకు ఒక బ్రదర్. వి బిలాంగ్స్ టు సేమ్ కాస్ట్. ఈజ్ అ వెరీ మోటివేషనల్ పర్సన్. చెప్పాలంటే చాలా మోటివేషనల్ పర్సన్. అందరినీ ఏకాగ్రితం చేసుకొని వెళ్ళే మనిషి. అందరితో చాలా మంచిగా ఉండేవాడు, అంతా బాగుండేది. రీసెంట్గా ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. ఆయనకి వేరే అఫేర్ ఉండే. బెంగళూరుకి పోయి వస్తున్న వేళ అఫేర్ వల్ల తను రోడ్ యాక్సిడెంట్లో మరణం చెందింది. అది జీర్ణించుకోలేక అది చాలా ఆయన హార్ట్ మీద తీసేసుకున్నాడు. అది తీసుకొని డే బిఫోర్ ఎస్టర్డే నన్ను కలిసి, అరే నవీన్ నడరా, లాస్ట్ మనం ఒకసారి బూస్ట్ చేద్దాము, ఇంకా నేను మళ్ళీ నేను కలవా అది అంటే, నేను నార్మల్గా అరే చలో డిప్రెషన్ ఉన్నాడు కదా అని అనుకున్నాను. కానీ అది నిజంగా ఈ స్థితికి తీసుకొస్తుందని నేను అనుకోలే. డే బిఫోర్ ఎస్టర్డే నన్ను కలిసి, అరే నడరా నవీన్, లాస్ట్ ఇంకా నేను ఒక్కసారి నీతో ఇంకా బూస్ట్ చేసి ఇంకా నేను ఒకసారి సెట్టింగ్ వేద్దాం రా, మళ్ళీ నేను కలవనో నాకు తెలియదు అంటే, నేను వేరే యాంగిల్లో తీసుకున్నాం కానీ మరి ఇంత సీరియస్ తీసుకుంటాడని మేము అనుకోలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఆల్రెడీ హింట్ ఇచ్చాను, ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టిండు ఎవరైతే ఉన్నారో. నేను ఎవరి గురించి అయితే చెప్పాను, ఐఎమ్ కమింగ్ ఇన్ 2 days అని అన్నాడు. కానీ మనం అనుకున్నాం క్యాండిడేట్ ఎలాంటి వాడంటే దేనైనా ఎదుర్కొనే వ్యక్తి. కానీ మనం అలా అనుకోలేదు. అరే దేన్నైనా చలో ఢీ కొట్టే వ్యక్తిని ఇలా ఎక్స్పెక్ట్ చేస్తామని మనం ఎవ్వరు అనుకోరు. కానీ సిచ్యువేషన్ ఇలా అయిపోతుందని మనం దాన్ని గ్రహించలేదు అంతే. ఎగ్జాక్ట్ ఒక 10 days ముందు కూడా వేసినాము. నిన్న డే బిఫోర్ ఎస్టర్డే కూడా నన్ను ఆపి, అరే నవీన్ లాస్ట్ రా ఇది మనం అంటే నేను లే అదే మిస్ప్లేస్ అయిపోయింది. సండే కూర్చుందాం చందుబాయ్, ఇప్పుడు ఎందుకు నేను జర బిజీ ఉన్నానంటే, ఆయన నాకు చెప్పిండు, అరే నేను గల్వరా అది ఇది, నేను జర బిజీ ఉన్నా, ఇక నేను బయటికి పోతున్నా అది అంటే, నేను వేరే యాంగిల్లో తీసుకున్నాను. కానీ మరి ఇంత ఇది ఈ స్థితికి దారి తీస్తుందని నేను అనుకోలేదు. ఇంటి ఇచ్చింది. అది ఇంటి ఇచ్చింది మనకి ఈరోజు తెలిసింది. అది ఈ మీడియా త్రూవే తెలిసింది. వాళ్ళ వైఫ్కి ఏదైతే ఇంటర్వ్యూ చేశారో దాంట్లో అది మెసేజ్ పెట్టినంట, ఐఎమ్ కమింగ్ పారు ఇన్ 2 days అని ఇది పెట్టిందని చెప్పి మనకి ఈరోజు తెలిసింది. అది లేకపోతే ఆల్రెడీ మేము అలర్ట్ అయ్యే వాళ్ళము, ఏదో ఇది అవుతుండే. కానీ ఇదైతే చాలా మోటివేటివ్ పర్సన్. ఎవరికి ఏమైనా కానీ అరే చలో నేనున్నా, చలో అరే కానీ రాబోయ్ ఇది నేనున్నా కదా అది ఇది అని చెప్పి అందరినీ మోటివేట్ చేసే పర్సన్. ఒక మోటివేట్ చేసే పర్సన్ ఇలా బ్యాక్ స్టెప్ వేస్తాడని చెప్పి మనం ఎప్పుడూ అనుకోలేదు. అసలు ఆయన మీద ఆ ఫీలింగ్ కూడా లేదు, ఆ థాట్ కూడా లేదు. ఈ వాజ్ సచ్ ఎ డేరింగ్ పర్సన్. ఎదుర్కొనే మనిషి. ఆయన 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో ఏ విధంగా ఉండేదంటే, ఇప్పుడు ఈ రిలేషన్ వచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది వాళ్ళకి. ఫస్ట్ వైఫ్కి చందుకి కొంచెం గ్యాప్ వచ్చడం, అది కొంచెం మిస్ప్లేస్ అయింది అంతే. అంత పర్ఫెక్ట్ ఉండేది. ఇక సీరియల్స్లో ఉంటుంది కదా వాళ్ళ రిలేషన్. ఒక సీరియల్లో బ్రదర్ అండ్ సిస్టర్గా చేసారు, దాంట్లో కొంచెం వాళ్ళ రిలేషన్ పెరిగిపోయి కొంచెం ఇది అయిపోయింది అంతే. అది రీసెంట్గా అందరికీ తెలుసు. మీరు జనాలు చెప్పాలంటే ఏమని చెప్తారు? ఈ విషయం అంటే ఇంకా నాకు చెప్పడానికి వర్డ్స్ కూడా లేవు. సారీ, వీఆర్ ఆల్రెడీ ఇన్ బ్యాక్ డెప్స్ అంతే. ఇంతకు దారి తీస్తుందని మనం అనుకోలేదు. ఇంకొకరికి నేను ఆదర్శం కాలేను, ఇలాంటి విషయంలో నేను ఆదర్శం కాలేను. ప్లీజ్ చేతులు జోడించి చెప్తున్నా, ఇలాంటి స్టెప్స్ వేయడం మాత్రం చాలా తప్పు. ఎదిరించండి, ముంగటుండి కొట్లాడండి, ఏదేమైనా కానీ కొట్లాడండి. కానీ ఇలాంటి బ్యాక్ స్టెప్ తీసుకోవడం చాలా తప్పు. ఎందుకంటే ఇంకా ఫ్యామిలీ వెనక వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంచెం ఆలోచించి కొంచెం ఇది చేసి, కానీ తెలివిబద్ధంగా చేసిందని తెలుస్తుంది. ఇంకా టోటల్గా తెలీదు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ని కూర్చోబెట్టి వాట్ ఏదైతే పిల్లలు మనం మాట్లాడుతున్నామో ఆ పిల్లలకి ఏం చేయాలో చేసిందంట. గాడ్స్ గ్రేట్. అంటే ఆయనతో చేపించిండని మనకు తెలుస్తుంది. ఇంకా టోటల్గా తెలీదు. అంటే ఆయన చనిపోయే ముందే పిల్లలకి ఏం చేయాలో అది చేసిండని తెలుస్తుంది. టోటల్ క్లారిటీ మనకు లేదు. చేసిండని తెలుస్తుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. అరే ఇట్లా మీకు తెలిసిన వరకు ఏం చేసినాడు? ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో, ఏదైతే బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో అదంతా ఫార్వర్డ్ చేసిండని తెలిసింది. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఓకే, ఇక ఆయన డిసైడ్ అయిపోయిండు, అది మనం ఏం చేయలేము, బ్రహ్మ రాసిన రాతని మనం ఏం చేయలేము. అది చేసినా తెలుస్తుంది. అది చేస్తే వెల్ అండ్ గుడ్. వీ హోప్
అంత మంచిగా జరగాలని చెప్పి అయిన దాన్ని మనం ఏం చేయలేం ఫ్రంట్ ఏముంది ఆ పిల్లలు వాళ్ళ వైఫ్ మంచిగా ఉండాలని మనం కోరుకుంటున్నాము. దానికి సెటిల్ అయిందని చెప్పి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, అది అయిందంటే వెల్ గుడ్ అంతే. మనకి తెలిసి 1.5 1.6 ఇయర్ ఏదో ఇది చేసిండని తెలుసు. టోటల్గా అంటే క్లారిటీ లేదు. 1 crore అబౌవ్ చేసిండని తెలిసింది, ఇంకా అది మనకు క్లారిటీ లేదు అంతే. రేపు తెలుస్తుంది అది. మీ నోటీస్ కూడా వస్తుంది అది.